Hi guys, welcome to Makerina Phantom. Today onwards, I'm gonna speak in Telugu guys because my nearby players want to know what to do in this game. ఓకే గైస్, సో ఈరోజు నేను మా తెలుగులో లాంగ్వేజ్లో మాట్లాడి మా వాళ్ళని కూడా నేను కొంచెం ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను గైస్. ఎందుకంటే మా 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 చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా అన్నారు, బ్రో నువ్వు కాస్త తెలుగులో కూడా మాట్లాడవా అనేసి. అందుకే నేను కంపల్సరీ ఈ నా ఛానల్ అనేది నా తెలుగు ప్లేయర్స్ కోసమనే గైస్. ఒకవేళ నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే కూడా మాట్లాడతా గైస్. మీరు మీరు మీకు అండర్స్టాండ్ అయ్యే విధానం బట్టి నేను ఇంగ్లీష్లో అన్నా తెలుగులో అన్నా ఏదో వీడియోలో అట్లా మాట్లాడతాను గైస్. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎవరైతే మెకేరియా డెవలప్ చేసుకున్నారో ఈ గేమ్లో స్టార్టింగ్ నుంచి మనం ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి అనేది నేను చెప్పబోతున్నాను గైస్. సో మనకి కింద ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ గేర్ హబ్ అని ఒకటి ఉంది గైస్. ఈ గేర్ హబ్ని కనుక మనం నొక్కితే మనకి ఇక్కడ చాలా మెక్స్ వెపన్స్ అనేవి కనబడతాయి గైస్. ఇక్కడ మెక్స్ అంటే ఓన్లీ రోబోట్. ఈ రోబోట్స్లో ఫస్ట్ మనకి ఇచ్చేది ఈ పారగాన్ గైస్. ఈ పారగాన్ అనేది వాళ్ళు ఇచ్చే ఫస్ట్ మెక్ గైస్. ఈ పారగాన్ యొక్క పవర్ ఏంటంటే ఒకరు ఫాస్ట్గా నడవడం గైస్, అంతే. ఈ పారగాన్ నుంచి మనని ఈ ల్యాన్సర్ కొనమంటారు గైస్, ల్యాన్సర్. ఆ తర్వాత బ్రో టైర్ 2, టైర్ 3, టైర్ 4, టైర్ 5 ఈ పైన చూస్తున్నా గైస్. టైర్ 2, టైర్ 3, టైర్ 4 ఇవి ఎట్లా అన్లాక్ చేయాలి గైస్ అని చాలామంది అడిగినాడు. అందుకు నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, ప్రస్తుతానికి నేనైతే ఈ టైర్ 7లో ఉన్నాను గైస్. ఈ టైర్ 7లో వచ్చేసి ఇప్పుడు నేను టైర్ 8 అన్లాక్ చేయాలనుకోండి, నేను కంపల్సరీ ఈ టైర్ 7లో ఉన్న వెపన్స్ ఆర్ మెక్స్ కొనాలి గైస్. చూడండి, వెపన్స్లో కూడా చూడండి, టైర్ 7లో ఉన్నా నేను. టైర్ 8కి వెళ్ళాలంటే నేను కంపల్సరీ ఈ వెపన్స్ మెక్స్ కొనాలి గైస్. అప్పుడు నాకు ఇక్కడ పైన ఈ స్టార్స్ ఉన్నాయి కదా, ఈ స్టార్స్ ఇది ఇంక్రీజ్ అవుతుంది గైస్ 36కి. సో నేను అట్ట టైర్ 8కి వెళ్ళగలుగుతాను. అట్ట ఎవరైతే మీరు టైర్ 1లో ఉన్నారో టైర్ 2కి అట్టే వెళ్ళి టైర్ 3కి అట్టే వెళ్ళాలి. మళ్ళీ మీరు టైర్లో అన్లాక్డ్ అయినాక మళ్ళీ మీరు మెక్స్ని కొనాలి. ఓకేనా గైస్? ఇప్పుడు నా టైర్ అయితే నేను టైర్ 7లో ఉన్నాను. మీరే చూడండి, నేను టైర్ అన్లాక్ చేసినాను, కానీ నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది, రెడాక్స్, స్కార్పియస్, సర్జ్, ఎక్లిప్స్. వీటిని మనమే కొనుక్కోవాలి గైస్. బ్రికోస్ అయితే ఆల్రెడీ గైస్, మీరు నమ్మతారో నమ్మరో, నేను ఇప్పుడు ప్రెసెంట్ నా హ్యాంగర్ అనేది ఎందుకు ఇంత స్థాయిలో ఉందంటే, నేను 4 ఇయర్స్గా ఈ గేమ్ ఆడుతున్నాను గైస్. 4 ఇయర్స్. అందుకే నేను ఇంప్రూవ్ అయినాను గైస్ ఈ గేమ్లో 4 ఇయర్స్గా. ప్రెసెంట్ నా స్క్వాడ్ పవర్ ఇది చూసుకోండి, 4305 గైస్. ఇప్పుడు స్టార్టింగ్ ప్లేయర్స్ కూడా చాలామందికి డౌట్ వస్తుంది, బ్రో ఇలా అన్లాక్ చేసుకుంటా పోతే మనకి ఏ కాయిన్స్ తక్కువ వస్తాయి, క్రెడిట్స్ తక్కువ వస్తాయి, అట్లా ఏ కాయిన్స్ క్రెడిట్స్ అట్ట బ్రో ఇంప్రూవ్ చేసుకోవాలి అని చాలామంది కూడా అడిగినారు. సో దానికి నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే, బ్రో మీకు ఏ కాయిన్స్ క్రెడిట్స్ కావాలంటే ప్రెసెంట్ మీరు బ్యాటిల్స్ ఆడాలి గైస్, అంతే. మీరు బ్యాటిల్స్ ఆడితే మీ బ్యాటిల్స్ నుంచి వచ్చే స్కోర్ ప్రకారం మీకు కొన్ని రివార్డ్స్ వస్తాయి గైస్. ఇక్కడ పైన ఇది చూసారు కదా, ఇది డైలీ రివార్డ్స్ గైస్. దీన్ని నొక్కితే మీకు ఇక్కడ డైలీ అండ్ రీకోర్ అని వస్తుంది. ఇది డైలీ రివార్డ్స్. చూడండి ఇక్కడ ఇది డైలీ రివార్డ్స్ గైస్. దీని ద్వారా మీకు ఏ కాయిన్స్ క్రెడిట్స్ అట్ట ఎప్పుడు ఒకసారి పెరుగుతుంది గైస్. ఇది వీక్లీ రివార్డ్స్ గైస్. మనకి 200 ఏ కాయిన్స్. అలాగే కొన్ని ఈవెంట్స్ కూడా పెడతారు గైస్. ఇలాంటి ఈవెంట్స్ ఇప్పుడు నేను చూడండి, ఇది కంప్లీట్ చేసేసాను, నాకు 5 ఫార్చ్యూన్ మ్యాలెట్స్ వచ్చింది. అట్లా మనం ఇంప్రూవ్ అవ్వాలి గైస్. అలాగే మనకి టోర్నమెంట్ అని ఒకటి ఇచ్చినారు. ఈ టోర్నమెంట్ ద్వారా కూడా మనకి చూడండి ఏ కాయిన్స్, క్రెడిట్స్, ఫార్చ్యూన్ మ్యాలెట్స్ వస్తాయి. నేనైతే ప్రస్తుతానికి 4th ప్లేస్లో ఉన్నాను. నా దగ్గర టికెట్స్ ఉంది, నేను మళ్ళీ ఆడాలి గైస్. మీకోసమన్నా ఒక బ్యాటిల్ వీడియో అనేది నేను తీసి పెడతాను, నా బ్యాటిల్ వీడియో. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎట్టా టైర్ అన్లాక్ చేయాలనేసి. టైర్ 1లో మెక్స్ కొని మళ్ళీ టైర్ 2కి. ఓకేనా గైస్? ఇప్పుడైతే నా హ్యాంగర్ చూడండి, ప్రస్తుతానికి నా దగ్గర నా లెజెండరీ మెక్ ఏంటంటే అది బ్రికోస్ ఉంది గైస్. ఈ బ్రికోస్ అనేది నా ఒకే ఒక లెజెండరీ మెక్. అలాగే ఈఎం రైఫిల్ 16, ఇది ఒక లెజెండరీ వెపన్ గైస్. ఈ వెపన్ యొక్క డ్యామేజ్ 42,539 గైస్.
అలాగే నా దగ్గర ఇంకా లెజెండరీ మీకు ఒకటే ఉన్నా సరే నా దగ్గర లెజెండరీ వెపన్స్ ఉన్నాయి గైస్. చూడండి, గ్రావిటేషనల్ బీమ్ 10 లెజెండరీ వెపన్, చైన్ గన్ 10, స్టాల్కర్ డిస్క్ లాంచర్ 8. మీరు కనుక ప్రో అవ్వాలంటే ఈ గేమ్లో కంపల్సరీ మీరు డిస్క్ లాంచర్ 8తో కొని మళ్ళీ దీంతో ఆడాలి గైస్, చెప్తున్నా. ఎందుకంటే డిస్క్ లాంచర్ 8 అంత మంచి వెపన్ మీకు ఎక్కడ దొరకదు గైస్. డిస్క్ లాంచర్స్ చాలా బెస్ట్ యూస్ఫుల్ వెపన్స్ గైస్. అలాగే బెస్ట్ మెక్స్లో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మెక్ ఈ స్కిల్ షాట్ గైస్. మీరు ట్రై చేయాల్సిందే గైస్ ఈ స్కిల్ షాట్ని. చాలా బెస్ట్ మెక్ గైస్ స్కిల్ షాట్ అనేది. ప్యాంథర్ కూడా గైస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెక్ అండ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ మెక్. సో ఇప్పుడు నేను చూసినట్టయితే నా హ్యాంగర్లో ఈ 5 మెక్స్ ఉన్నాయి గైస్. ఈ 5 మెక్స్ ఉన్న ప్లేసెస్ని 5 స్లాట్స్ అంటాం గైస్, ఓకేనా. ఈ మెక్ పేరు వచ్చి రెడీమర్ గైస్. ఈ రెడీమర్ కూడా ఒక ఎపిక్ మెక్ గైస్ ఇది రెడీమర్. ఈ స్టాల్కర్ వచ్చేసి రేర్ మెక్. ఓకే గైస్, నేనైతే ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను నా హ్యాంగర్ అనేది ఇంట్రడ్యూస్ చేసుకున్నాను మీకు. మీలో ఎవరికన్నా ఇంకొంచెం డౌట్స్ లేదా డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవాలంటే కూడా నాకు కామెంట్స్లో తెలపండి గైస్. నేను కామెంట్స్ చూసి చదివి మీకు ఇలాంటి నా నుంచి హెల్ప్ అనేది నేను మీకు అందిస్తాను గైస్. బికాస్ ఇదే నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి నా నుంచి హెల్ప్ అనేది నేను అందిస్తాను. మీకు కావాలంటే నా ఐడి కూడా మళ్ళీ సెండ్ చేస్తాను గైస్. నా ఐడి కూడా నేను మీకు కామెంట్స్లో అన్నా లేకపోతే ఏదో ఒక వీడియోలో అన్నా చూపిస్తాను. సో ప్లీజ్ మీరు ఇంప్రూవ్ అవ్వాలంటే కూడా మీ సపోర్ట్ అనేది నాకు కావాలి గైస్. లైక్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ మీన్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మన తెలుగు వాళ్ళందరూ మన ఛానల్ చూసి బ్రో మీలాగా నేను అవ్వాలంటే ఏం చేయాలి చెప్పినాను కదా ఈ వీడియోలో. సో కంపల్సరీ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్న ప్లేయర్స్ ఈ వీడియోని చూసినాక ఎలా టైర్ అన్లాక్ చేయాలో నేర్చుకోండి, ఓకేనా. టైర్ అన్లాకింగ్ ఈజ్ అ గుడ్ థింగ్, బట్ బిఫోర్ 2-3 years before there is no tire guys, gear hub, there is no gear hub. Okay na guys, hope you enjoyed this video. We will see at the next video. I am going to reveal one new mech guys. That is the next upcoming video. So think which mech I will buy. I am a honest player guys. Okay, hope you enjoyed this video. Like, share and subscribe guys. Bye, we will see you next video.